డాక్రా సంఘాలకు 10 లక్షల వరకు రుణాలు లేనివి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటా. అదే కాదు, నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. అదే సమయంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి చేపనివ్వడమే కాదు, చేపను పట్టుకోవడానికి ఏమేం కావాలో ఇచ్చి నేర్పించే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ పిల్లలున్నారు, పిల్లలు మీకు అందరికీ ఒకటే ఆమె, జాబు రావాలంటే అది నా బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలా, అంతే కదా. గంజాయి పోవాలంటే జగన్ పోవాలి. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ఉంటాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇందులో మీరు చూస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షలు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాది. బీసీ డిక్లరేషన్ ఇచ్చాను, 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. 5,000 కోట్ల రూపాయల ఆదరణకి ఇస్తాను. 10,000 రూపాయలు ఉపాధి కల్పనకు కేటాయిస్తాం. అందులో అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. పెన్షన్స్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజుట్లోనే పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాడు. నేను వచ్చినాక 2,200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటే చెప్పాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నెలవేరుగా 4,000 ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. ఎలాంటి కండిషన్ లేకుండా బీసీలకు, మైనారిటీకి, అదే మరి ఎస్సీలకు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానాన్ని కూడా తీసుకొస్తాం. ఇంకో పక్క ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మీ ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఏర్పాటు చేసి నచ్చిన హాస్పిటల్కు పోయి ట్రీట్మెంట్ ఇప్పించుకునే విధంగా ప్రభుత్వం గాని గవర్నమెంట్ గాని ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు, నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్ లో చనిపోతే 10 లక్షల బీమా, నేచురల్ గా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఇవే కాదు, మీ అందరికీ ఒకటే కోరుతున్నా, నరకం చూస్తే చూపించే రోడ్లను బాగు చేసుకుందాం. ఈ కడపలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఇది నా భరోసా. వచ్చిన వెంటనే మీ రోడ్లన్నీ కూడా బాగు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రణ చేస్తాం, చెత్త పన్ను తీసేస్తాం, ఇంటి ఏవైతే పంటలు విపరీతంగా వేశారో అవన్నీ కూడా ఇచ్చేస్తాం. విషపూరిత మద్యం బ్రాండ్ని, జే బ్రాండ్ని నియంత్రణ చేయడమే కాదు, ఎవడైతే దోచేశాడో కక్కించే బాధ్యత, వాళ్ళని శిక్షించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అన్నా క్యాంటీన్లు పెడతాం, ఉచిత ఇసుక విధానం తీసుకొస్తాం. ఇలాంటివన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని అన్ని విధాల బాగు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా జీవన భృతి కల్పించాలి. అది కూడా నేను వర్కౌట్ చేస్తాను. మెప్మాలో ఉండే రిసోర్స్ పర్సన్స్ వారి అకౌంట్లోనే శాలరీ జమ చేస్తాం. అదే మరిగా వడ్డీని ఎస్టీలో చేర్చాలన్నారు. తప్పకుండా అదే కాకుండా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అవి నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు గ్రేటర్ రాయలసీమలోనే కాకుండా ఒక్కటి ఆలోచించండి మీరు, సామాజిక న్యాయమని మాట్లాడుతున్నాడు ఈ సైకో.
ఈ రాయలసీమలో ఒక్క బలిజాకి ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ రాయలసీమలో బలిజోళ్ళు లేరా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ ముస్లిం సోదరుడికి ఇచ్చాను నంద్యాలలో, ఇక్కడ భూపేష్ రెడ్డి, అదే మాదిరిగా మాధవలతకి ఇద్దరికి ఇచ్చాం. అదే సమయంలో పక్కన రాజంపేట నేను ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యానికి ఇచ్చా, బలిజాకి ఇచ్చా. తిరుపతి మిత్రపక్షం జనసేన శ్రీనివాస్కి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కన అనంతపూర్లో కర్నూలులో బీసీలకు ఇచ్చాం. అది సామాజిక న్యాయం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళ సామాజిక న్యాయం చూస్తే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ సామాజిక న్యాయంలో న్యాయం అంతే ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. సమాధానం చెప్పే ధైర్యం కూడా వీళ్ళకి లేదు. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓటేసేటప్పుడు ఇప్పుడు వాళ్ళ చెల్లె వచ్చింది, జగనన్న బాణం రివర్స్ అయింది. అవునా కాదా? ఇది వాళ్ళ ఇంటి దగ్గర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. చెల్లికి తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే అది కూడా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో హక్కు. అది ఇవ్వకపోతే ఆవిడ కోపం వచ్చి, రెండోది బాబాయిని చంపేశాడు కాబట్టి అది కూడా యాడ్ అయి ఈ రెండు కలిపి వాళ్ళు ఇంట్లో పడుకొని కొట్లాడుకోవచ్చు, కానీ మనకు పడే ఓట్లు డివైడ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మీ బాధ్యత. భూపేష్ రెడ్డి యంగ్స్టర్, ఒక బుల్లెట్ లాగా దూసుకెళ్లే వ్యక్తి, నీతి నిజాయితీకి మారు పేరు. అలాంటి వ్యక్తి ఈ వయసులో ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, నేను కూడా ఆయనకు అన్యాయం జరిగింది. అక్కడ వాళ్ళ చిన్నాన్న ఎమ్మెల్యేకి ఇవ్వాల్సి వచ్చింది అలయన్స్ లో. అందుకే ఆలోచించా, న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే భూపేష్ రెడ్డిని ఈ కడప పార్లమెంటుకు ఎంపీగా పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అవినాష్ రెడ్డికి భూపేష్ రెడ్డికి ఒక్కసారి పోలిక చేయండి. గొడ్డలు పెట్టుకొని తిరిగే వ్యక్తి అతను, హత్యలు చేసే వ్యక్తి అతను. మా తమ్ముడు చెప్తున్న నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని. వాస్తవం. దుర్మార్గులకి ఓటేస్తే పాము